ఊరు నుంచి ఈ రోజే వచ్చింది. ఆ జోబుకి అయితే 400 రూపాయలు బొక్క పెట్టింది. అసలు ఏంటి మ్యాటర్ కానీ ఈ రోజు మా అక్కయ్య హైదరాబాద్ నుంచి పొద్దున వచ్చింది. నేను చర్చికి వెళ్ళి వచ్చేలోపు ఇంట్లో ఉండి తమ్ముడు ఎలా ఉన్నారో అని అడగకుండా ఐస్ క్రీమ్ తీసుకెళ్ళరా అని అడిగింది. సరే మనం ఊరకుండా పక్కన క్రీమ్ స్టంగ్ అయితే తెచ్చేసాం మనం. కానీ ఇక్కడ రేట్లు ఏంటంటే బాబు అసలు ఇంత 150 రూపాయలు 140 రూపాయలు ఐస్ క్రీమ్ ఇంత పెట్టి కూడా తింటారా అనిపించింది. నేనైతే అదే షాక్ లో ఇంకా ఉండిపోయాను. నేను ఆ షాక్ లో ఉండగానే మన ముందుగా ఐస్ క్రీమ్ అయితే తెచ్చి పెట్టేశారు. చూడడానికి అయితే సూపర్ ఉంది, రంగురంగులుగా. ఇంకా అలానే వచ్చాం కదా మనం అయితే తినడానికి స్టార్ట్ చేస్తాం. సరే ఇంకా తింటా ఉంటుంటే మధ్యలో అయితే నేను ఘోరం చూసి అయితే గుండె ఆగిపోయింది నాకు. చూడండి మామ అసలు ఎంత మోసమో. నేనైతే కప్పు నిండా ఇచ్చడానికి ఒక సమ్మర్ పడిపోయాను. కానీ పైన వేఫర్ తెస్తే కింద మొత్తం ఖాళీగా ఉంది. నాకైతే గుండె అయిపోయింది. ఇంకా చేసిన డబ్బులు కట్టాక తినేసాం. ఏ మాటకి ఆ మాట మామ. ఇక్కడైతే అంబియన్స్ సూపర్ ఉంది, టేస్ట్ కూడా అయితే చాలా బాగుంది. నాకైతే ఇక్కడ తింటా పడితే అనిపించింది, కానీ కొంచెం కప్పు నిండా వేసి ఉంటే బాగుంది అనిపించింది మామ. ఆర్డర్ చెప్పి తినేసినాక ఎన్ని మాటలు చెప్పి వేస్ట్, కానీ టేస్ట్ బాగుంది. ట్రై చేయండి మీరు కూడా. మన బిల్ అయితే 283 రూపీస్ అయింది రెండు ఐస్ క్రీమ్ కి. బిల్లు కట్టేసి మనం అయితే అక్కడ నుంచి బయలుదేరిపోయాం. నేను మా అక్కతో వచ్చా అని చెప్పా కదా, మా అక్క వస్తే మనకి మా అమ్మ పర్సు మొత్తం ఖాళీ. ఐస్ క్రీమ్ కోరిక తిరిగింది అనుకునే మా అక్క అయితే ఇంకో కోరిక పుట్టింది. అదేంటంటే మా అక్క రీసెంట్ వాచ్ కొనింది. ఆ వాచ్ అయితే బ్యాటరీ అయిపోయిందని చెప్పింది. సో మళ్ళీ బ్యాటరీ అయిపోయిందని పక్కన షాప్ అయితే మనం వచ్చేసాం. చూడండి వాచ్ అయితే బ్యాటరీ వేయించేసాను. మళ్ళీ వెంటనే చికెన్ పకోడీ కోరిక అయితే పుట్టింది. ఆ కోరిక మళ్ళీ తీర్చేసాను. తర్వాత ఆగలేదు, మళ్ళీ పిస్తా పాలు కావాలంది. ఆ కోరిక కూడా తీర్చేసాను. ఈ రోజు మొత్తం మా అక్క కోరికలు తీర్చడమే సరిపోయింది. గాయస్ ఇదే వాళ్ళ బ్లాగ్. మీరు నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.